థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా దుర్గమ్మ తల్లి, నేను నీ విషయంలో మిస్టేక్ చేయబోయాను. అంతలో అమ్మమ్మ వచ్చి ఆ మిస్టేక్ ని సరిచేసేసింది. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే రాంగ్ గా తీసుకోకు. ఎందుకంటే ఈ ట్రెడిషన్స్ గురించి, ఈ ఫార్మాలిటీస్ గురించి నాకన్నీ పూర్తిగా తెలియవు. అమ్మ చెప్పినంత వరకు తెలుసు. అంతవరకు అమ్మ చెప్పినంత వరకు నేను చాలా జాగ్రత్తగా రూల్స్ ఫాలో అవుతాను. సరేనమ్మా? ఈసారికి అడ్జస్ట్ చేసుకో. మా అమ్మవి కదూ, ప్లీజ్ ఏమీ అనుకోకు. ఓకే? అమ్మా దుర్గమ్మ, ఈ దీపం దసరా అంతా వెలగాలి. నువ్వు నాతో ఉండాలి. నాకు తెలుసు శ్రీనివాస్ పద్మావతుల ప్రేమ నిజమైందని. వాళ్ళ ప్రేమని గెలిపించు దుర్గమ్మ. ఆ మనోజాసురుణ్ణి గెలిచే శక్తి నాకివ్వు దుర్గమ్మ. రాజీ, రాజీ, 5:30 అవుతుంది, లేగు. ఒక్క 10 నిమిషాల్లో లేస్తానండి. అబ్బా, అలా అని చెప్పి గంటన్నర నుంచి చెప్తున్నావు. నిన్ను నిద్రలేపలేక చస్తున్నాను. నిన్ను నిద్రలేకపోతాంట, లేకపోతే అవుతాంట. మధ్యలో నా నిద్ర నాశనం అవుతుంది. నువ్వు లెగిస్తే లెగు, లేతలేదు పో. అబ్బా ఏంటండి, నిద్రపోతున్న మనిషిని పట్టుకొని మనసన్నది లేకుండా అలా తిట్టిపోస్తున్నారు. మా వాళ్ళందరికీ పద్మ పెళ్లి గురించి ఫోన్ చేసి చెప్పేసరికి రాత్రి 1 గంట అయింది. ఆ తర్వాత అన్న నిద్రపోదామంటే ఉత్సాహం కొద్ది నిద్ర పట్టలేదు. వెదవది ఆ మాయదారి నిద్ర కూడా చూసి చూసి బ్రహ్మముహూర్తంలో దివ్యంగా పడుతుంది. అబ్బా, అయినా ఈ ఇంట్లో మొదట లేచేది నేనే కదా. అత్త తర్వాత రాజీ, రాజీ. అబ్బా, గొంతు మార్చి పిలిచినంత మాత్రాన లేస్తాననుకుంటున్నారా? గొంతు మార్చింది నేను కాదే, మా అమ్మ. రాజీ, రాజీ. అమ్మో, రోజు కూసే కోడి రాజుగారు వచ్చే రోజు కుయ్యలేదట. కుయ్యని కోడి కూరొండండి అని చెప్పి కోరిక కోరాడట. అయ్యో, ఎప్పుడు లేచే నేను ఈ రోజు లేవకుండా అత్త చేతిలో దొరికిపోయాను. ఇప్పుడేం చేసేది? ఏమండి, నేను బాత్రూంలో దూరుతాను. మీరు అత్తకి నేను ఎప్పుడో లేచాను అని సర్ది చెప్పండి ప్లీజ్. ఇప్పటికే నువ్వు చేసిన ఆ బరిలో పూనే బరాయిస్తున్నాను. ఇక నా వల్ల కాదే. నీ బాధ లేదు, నువ్వు పడు. రాజీ,
పిలిచావా అత్తా? ఏమిటి రాజీ, ఇప్పుడా లేచేది? ఇవాళ నవరాత్రుల్లో మొదటి రోజు, మర్చిపోయావా? ఇంట్లో తెల్లవారకుండానే దీపం పెట్టాలని తెలియదా నీకు? అది కాదత్తా, పద్మ పెళ్లి కుదిరింది కదా, ఆ విషయం ఫోన్లవి చేసి అందరికీ ఈ కబురు చెప్పేసరికి రాత్రి పొద్దుపోయింది, అంతేనా? పండగ రోజుని ఇలా చేయడం సరైన పని కాదు. నువ్వు పద్మ తల్లివే కాదు, ఈ ఇంటి పెద్ద కోడలివి. నీకంటూ కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయా లేవా? అత్యుత్సాహం మంచిది కాదు, అర్థమైందా? ఇంట్లో శుభం జరగాలని దానికి తగ్గ పద్ధతులు కూడా పాటించాలి. అమ్మా శామ్, ఏం చేస్తున్నావు? చిన్నత్త, నేను వ్రతం చేస్తున్నాను. వ్రతమా? అవును, నువ్వా? దసరా నవరాత్రులు ఈ రోజు నుంచే స్టార్టింగ్ కదా. అమ్మవారికి నవరాత్రులంటే చాలా ఇష్టమట కదా. నవరాత్రుల్లోని 9 రోజులు భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తే మన మనసులో ఏమి అనుకున్నా అదే ఆ కోరిక నెరవేరుతుందట కదా. అవుననుకో, కానీ అది నీలాంటి వాళ్ళు కాదమ్మా. మన ఇంట్లో సామెతలు చెప్తూ రాజశ్రీ, అదే మీ పెద్దతుందిగా, ఆవిడ గారి లాంటి వాళ్ళ కోసం. అది కూడా ఇండియాలో పుట్టిన వాళ్ళకు మాత్రమే. అమెరికా నుంచి వచ్చిన ఈ అందాల కుందనపు బొమ్మ కాదు. ఈ వయసులో అది అమెరికా నుంచి వచ్చిన నీకు ఈ వ్రతాలు నోములు ఏంటమ్మా? అసలు ఇవన్నీ ఎందుకు చెప్పు? వ్రతం అంటే ఏం చేయాలనుకున్నావు? అమ్మో, మాటలు అనుకున్నావా? అమ్మో, ఉదయాన్నే లేవాలి, తలస్నానం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, బోల్డ్ తతంగం ఉంటుంది. అవన్నీ నువ్వు చేయలేవమ్మా. ఇవన్నీ నేను చేస్తాను. శామ్, నీకు అర్థం కావడం లేదు. అలా చేస్తే నీకు జలుబు చేస్తుంది. అసలే నువ్వు అమెరికాలో సుకుమారంగా పెరిగిందానివి, నువ్వివన్నీ చెయ్యలేవమ్మా. అమెరికా నుంచి వచ్చింది నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి? మొన్నటికి మొన్న గణపతి ఉత్సవాలు ఘనంగా జరపాలని నానా హంగామా చేసేసావు. ఎలాగోలా అదంతా కంప్లీట్ చేసేసావనుకో, మళ్ళీ ఇదంతా ఏంటమ్మా? అసలు ఇంత చిన్న వయసులో నీకు వ్రతాలు చేయాల్సిన అవసరం ఏంటి? చిన్నత్త, ముందుగా ఒక మాట. నేను అమెరికాలో పుట్టిన, అమెరికాలో పెరిగిన, నా బ్లడ్ ఇండియా, నా మదర్ ఇండియా, నా మదర్ ల్యాండ్ ఇండియా. సో ఐ లవ్ ఇండియా. ఐ లవ్ తెలుగు ట్రెడిషన్స్. ఏంటి చిన్నత్త? ఏం లేదమ్మా, పిచ్చి పలు రకాలని. ఏంటత్తా? అబే
ఏం లేదమ్మా. అసలు ఏ కోరికతో ఈ వ్రతం చేస్తున్నావు? ఓహో, దట్స్ అ సీక్రెట్. నాతో చెప్తే నేను సంతోషిస్తాను కదా. చెప్పాను కదా చిన్నత్త, సీక్రెట్ అని. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. గణపతి వ్రతంతో ఈ ఇంట్లో మా అత్తయ్యకి నువ్వు దగ్గరయ్యావు. ఇప్పుడు ఈ నవరాత్రులు వ్రతం చేసి అందర్నీ నీ గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తున్నావు, అవునా? అదే నీ కోరిక నాకు తెలుసులే. ఆహా, కాదు చిన్నత్త, ఆ, ఈ వ్రతం చేస్తుంది నా కోసం కాదు. ఈ వ్రతం చేస్తుంది పద్మావతి వదన కోసం. యా, 100% పద్మావతి వదన కోసం. అవునా? అలా డల్ గా అడిగేవేంటి? నీరసంగా అడగక జ్యూస్ తాగినంత ఆనందంగా అడగాల. అయినా దిక్కుమాలిన దానికోసం నా కోడలు ఆరోగ్యం పాడు చేసుకుని మరీ వ్రతం చేయడం ఏంటి? అత్తయ్య గారు, అత్తయ్య గారు, చూసారా చూసారా, నా అమెరికా కోడలు మన పద్మావతి కోసం దేవి నవరాత్రుల వ్రతం చేస్తోందట. ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి మనసు నా కోడలిది. ఇదేదో కాబోయే అత్తగారిని నాకన్నా కలిసి రావాలని, నా కొడుకు బాగా స్థితిమంతుడు కావాలని చేస్తావచ్చుగా. చిన్న పిల్లైనా ఎంత మంచి ఆలోచన చేసిందో. లేకపోతే ఈ ఇంట్లో ఎవ్వరికీ రాని ఆలోచన నా అమెరికా కోడలికి రావడం ఏంటో. పద్మావతి కోసం తనిలాగా నవరాత్రులు కష్టపడి వ్రతం చేయడమేంటో. ఈ వ్రతంతో మన పద్మావతి జాతకం మారిపోయినట్టే అత్తయ్య గారు. ష్యూర్ చిన్నత్త, తన లైఫ్ తప్పకుండా టర్న్ అవుతుంది. పద్మావదనకి అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే పద్మావతి వదన ఇస్ వెరీ వెరీ స్వీట్. నాకు ఆర్తికి టైం అవుతుంది. వెళ్ళమ్మ వెళ్ళు. వస్తాను. వెళ్ళు వెళ్ళు. నా పూజ పూర్తి కాకముందే ఈవిడి గారి దగ్గర ఆర్తి తీసుకోవాల్సి వస్తుంది. అంతా నా కర్మ. ఈవిడి గారిని ఏమన్నా అంటే నా తోడి కొడలు బుస్సు మట్టుంది. ఏం చేద్దాం?
కళ్యాణి, శామ్ అచ్చు నీలాగే చేస్తుంది. దసరా దీక్ష ఎంత బాగా నేర్పావు తనకి. నువ్వు బంగారు తల్లివి అనుకుంటే నీ కూతురు నిన్ను మించిపోయింది తెలుసా? కళ్యాణి, నువ్వు దసరా దీక్ష పట్టి నా చేత కూడా అమ్మవారికి ఏదో ఒక సేవ చేయించేదానివి. నాగు, నాగేశ్వరా, నాగు, లేచి బయటికి రా, త్వరగా రా. ఏంటి, నిద్రమత్తు పోలేదా? చెప్తాని పని. ఏంటి నీ గోల? ప్రశాంతంగా పడుకునివ్వా? తర్వాత పడుకోరా. ముందు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఇవాళ నుంచి దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు కదా. మన ఇంటి ఇలవేల్పు అమ్మవారు ఎదురు చూస్తూ ఉంటారు మన దీక్ష ఎప్పుడు స్టార్ట్ చేస్తావా అని. అందుకే అమ్మ బదులు కూడా మనమే పూజ చేయాలి. ప్లీజ్ రా. ఎందుకు ఎప్పుడు నన్నే అడుగుతావు? ఆ రాముగాడిని అడగొచ్చుగా. అంతేనా? నువ్వు నేను ఒక జట్టు అనుకున్నావు. మొన్న రాఖీ అప్పుడు కూడా నేను ఏదడిగితే అది ఇస్తాను అన్నావు. అన్నీ అబద్ధాలే. పా. అమ్మయ్యా, వెళుతున్నా, వెళ్ళి పడుకుంటా. అరెరెరెరె, ఆగు, ఆగు, ఆగు. ఇదే జయంత్ అడిగితే గెంతుకుంటూ వస్తావు. నేను అడిగితే చీప్ అంటావా? బెల్లం అంటే బెల్లం, కచెల్లి అంటే అన్నమా? నా చెవి వదలవే రాక్షసి. చెవి నొప్పుడుతుంది. అబ్బా, వదలను. ముందు నేను చెప్పిన పనులన్నీ బుద్ధిగా చేస్తాను అని ఒప్పుకో. ఇప్పుడే వదులుతాను. అబ్బా, చెవి నొప్పుడుతుంది. వింటాను, వింటాను. అలా రా దారికి. అమ్మయ్య, చెప్పు, ఏం చేయాలి? అర్జెంటుగా వన్ టౌన్కి వెళ్ళి పూల మార్కెట్ నుంచి ఇప్పుడే ఫ్రెష్ గా దిగిన చామంతులు కావాలి. ఇవాళే కాదు, ఈ 9 రోజులు కూడా నీ పని అదే. పొద్దున్నే పూల మార్కెట్కి వెళ్ళడం, రోజుకొక వెరైటీతో అమ్మవారికి 108 పూలతో పూజకి పూలు తేవడం. అంతేగా, ఇప్పుడే తెచ్చేస్తా. అంతేకాదు, నాతో పాటు పొద్దున్నే లేచి అమ్మవారి స్తోత్రాలు అవి చదువుతూ నాతో పూజ చేయించాలి. అబ్బా, ఎప్పుడు పెళ్ళై వెళ్ళిపోతావే? నీకు సేవలు చేయలేక చచ్చిపోతున్నాను. ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత బేరమని ఏడుస్తావు. సర్లే, త్వరగా వెళ్ళి పూలు తీసుకురా. తీసుకొస్తాను గాని ముందు ఇదేంటో చూడు. అరే, ఏంటిది? ఏంట్రా ఇది? దసరా దీక్షకి నీకు చిన్న కానుక. అమ్మవారి దగ్గర పూజ చేయించి తీసుకొచ్చాను. ఇక నుంచి ప్రతి దసరా దీక్షకి ఇది నువ్వు వేసుకోవాలి. నవరాత్రుల మొదటి రోజు నేనే నీకు గొలుసు ఇవ్వాలి. నువ్వు పెళ్ళే వెళ్ళిపోయినా సరే. చాలా బాగుందిరా నాకు. థ్యాంక్స్ రా. మరి ఏం తెలియనట్టు ఆ నిద్ర ఏంటి? నాటకాలా? నిన్ను రే, ఏయ్! ఆగు. ఆగు, రే. ఏ, నాగు, ఆగు. అరే, ఏ, ఏ, ఆగు. అమ్మమ్మ,
ఒక్క నిమిషం, ప్రసాదం తీసుకుని వెళ్దురు గాని. ఆ, ఆ, ఇదిగో అమ్మాయి, నిన్ను వంటింట్లోకి వెళ్ళొద్దు, స్టవ్ ముట్టుకోవద్దని చెప్పానా? అదే అత్త చెప్పింది కదా. నైవేద్యం ఎలా పెట్టావు? ఈ నవరాత్రుల్లో దుర్గమ్మకి పెసరపప్పు నెయ్యి వేసిన అన్నమే నైవేద్యంగా పెట్టాలి. బయట నుంచి తెచ్చినవి పెట్టకూడదు.